'ఓజీ' సినిమా 10 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా. సినిమా చూసినాం మస్తున్నది. మొత్తం ఫైర్ స్టోము. మామూలుగా లేదు సినిమా అయితే. ప్రతి ఒక్కరు థియేటర్‌లో చూడాలి. సినిమాలో ఏముంది ప్రతీది ఎలివేషనే. మనం ఒక 'గబ్బర్ సింగ్' చూసుకున్నట్టయితే ఒక 2 11 12 వచ్చింది. అంటే ఒక 10 సంవత్సరాలు గుర్తుండిపోయింది. అంటే అలాంటి 10 సంవత్సరాలు మళ్ళీ ఒక సినిమా వచ్చింది 'ఓజీ'. 'ఓజీ' సినిమా అనేది ఒక ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటే 'ఓజీస్ గంభీర'. గంభీరంగానే ఉన్నది నిజంగా సినిమా అయితే. మొత్తం థండర్ స్టోమ్ కాదు, ఫైర్ స్టోమ్ కాదు. అంతకు మించిన పెద్ద స్టోమ్ ఈ సినిమాలో అయితే. అభిమానులు అంటే వీరాభిమానులు సినిమా తీస్తే మ్యూజిక్ కొడితే ఎట్లుంటదో అట్లా కొట్టిండు. మొత్తం శివతాండవమే. థియేటర్‌లో అయితే ఎవ్వరు కూర్చోరు. మొత్తము అరుస్తూనే ఉంటారు. విజిలేస్తూనే ఉంటారు. శివతాండవం మొత్తం షివరింగ్‌తో ఊగిపోతారు. సినిమా అట్లా తీసిండు అసలకి. మామూలు సినిమా కాదు. ఇలాంటి సినిమా మళ్ళీ ఎవరు తీయరు అన్నట్టుగా తీశారు. ఎందుకంటే ఒక గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఎట్లుండాలో అట్నే తీసిండు. నాకైతే మస్తు నచ్చింది. అంటే మనకి ఉండి ఉండి ఒకసారి ఆకలి బిర్యానీ తింటే ఎట్లుంటదో అంతకు మించిన ఆనందం అన్నమాట. ఒక్కసారి స్క్రీన్ మీద అవుపడంగానే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మామూలుగా లేవు అసలకి. అంటే 'సాహో' సినిమా తర్వాత ఇంత ఎలివేషన్స్ ఒక మాస్ ఫీస్ట్ అని జెప్పాలి. ఎందుకంటే ఒక జాతర జరిగితే ఎట్లుంటదో ఎంత ఉత్సాహంగా ఉంటదో సంవత్సరానికొస్తే. కాకపోతే 10 సంవత్సరాలకి ఇలాంటి సినిమా ఒక్కటొచ్చినా సామనిపిస్తది. అలాంటి సినిమానే 'ఓజీ' సినిమా. మామూలుగా ఉండదు. సినిమా చూస్తేనే మీరు చెప్తారు మొత్తం ఆల్రెడీ మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా అసలకి. మొత్తం ఇండస్ట్రీ హిట్ అయిపోద్ది. ఎందుకంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ అంటే మన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్స్‌లోనే ఇది నంబర్ 1 ఫిల్మ్. ఎందుకంటే ఇట్లాంటి సినిమాని ఎవరు తీయలేరు. ఎందుకంటే కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నాం స్క్రీన్ పర్సన్ మీద ఆ స్టైలిష్ లుక్స్, స్వాగ్ వామ్మో మామూలుగా ఉండదు. మొత్తం ఉచ్చబడిపోద్ది అసలకి. మొత్తం రక్తపాతంతోటి. నాకు తెలిసి అయితే థియేటర్‌కి సంబంధించి చచ్చిపోతారు. ఆంబులెన్స్ గూడా రెడీ చేసి పెడతారు. ఒక డైహార్డ్ ఫ్యాన్ 'సుజిత్' గారు ఇంత మంచి ఎలివేషన్, ఇంత మంచి స్టోరీని ఇంత గ్రిప్పింగ్‌గా తీసి అంటే టైటిల్ కార్డ్‌కి సంబంధించి చచ్చిపోతారనమాట. టైటిల్ కార్డ్‌కే మనం పెట్టిన టికెట్ డబ్బులు ఇయ్యొచ్చు. అలాంటి సినిమా వర్తబుల్ సినిమా. మనకి రీసెంట్ టైమ్‌లో అయితే ఇలా ఎలివేషన్ తోటి, ఇలా కూల్ కూజం తోటి, మాస్ ట్విస్ట్ తోటి సినిమా రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి మంచి టైమ్‌లో పడింది సినిమా. పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టకపోయినా 10 సంవత్సరాలకు ఒకసారి అవుపడ్డా ఇలాంటి సినిమా ఒకటొస్తది. అది ఇండస్ట్రీ హిట్ అవుద్ది. అందరికి గుర్తుండిపోద్ది అలాంటి సినిమా ఇది. మాస్ ఫీస్ట్ అసలకి మామూలుగా ఉండదు. థియేటర్ మొత్తం రచ్చ రచ్చ రేసిపోయిందసలకి. మీరు నియర్ బై థియేటర్‌లో చూడండి. సినిమా థియేటర్‌లో చూడాల్సిన సినిమా 'జై పవర్ స్టార్ జై ఓజీ'.